ఒక పర్సన్ అయితే ఇక్కడ మీకు పైన చూపిస్తాను, ఆ కామెంట్ అయితే పెట్టారు. ఏమైనాస్ అంటే 200 years బ్యాక్ భారతదేశం చరిత్ర తెలుసుకోండి, క్రిస్టియన్ మిషనరీస్ వేరు, బ్రిటిష్ రూలింగ్ వేరు అనేసి. సో మీకైతే ఒకటి చెప్తాను, నేను 200 years బ్యాక్ అది తెలుసుకునే కంటే సరే 200 years బ్యాక్ రూలింగ్ చేశారు, మొత్తం పాడు చేసి పెట్టేశారు. అండ్ రూలింగ్ మిషనరీస్ అంటున్నారు కదా, దాని గురించి కూడా వస్తాము. మన భారతదేశంలో వర్ణ సిస్టమ్ అనేది ఉండేది, ఇట్లాంటి క్యాస్ట్లు ఇవి ఏం లేవు. ఒకవేళ ఉండింటే చరిత్రలో ముందు నుంచి రాసి పెట్టేవాళ్ళు ఇలా జరిగిందనేసి. వన్స్ వీళ్ళు ఈ ఎదవలు కానీ కొంతమంది వాళ్ళు వచ్చి రూలింగ్ చేసినప్పుడే ఎందుకు పడిందో అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు, ఎక్కువ చేసి చూస్తున్నారు అనేసి అర్థం చేసుకోగలరు. అండ్ మిషనరీస్ అదంతా అంటే ఇప్పుడు బ్రిటిషర్స్ అనేటోళ్ళు క్రిస్టియన్స్ కాదా, తెలీదా? మరి ఎందుకు నా నోటి నుంచి చెప్పించాలనుకుంటున్నారు? అండ్ ఇంకోటి 200 years బ్యాక్ చరిత్ర తెలుసుకుందంటే మీరు ఒకసారి ఒక 100 years బ్యాక్ మీ సైడ్ నుంచి ఒక చరిత్ర తెలుసుకోండి. అంటే మీ యాన్సిస్టర్స్ గురించి వీళ్ళ గురించి అయితే ఒక చరిత్ర తెలుసుకోండి, మీకేదో తెలుస్తుంది సమాధానం ఎవరు ఎలాగ పోరాడినారు అనేసి. సో మీ ప్రకారంగా అయితే ఇప్పుడు నేను చెప్పేదైతే మీకు కొంచెం చేదుగా అనిపించవచ్చు, బట్ నాకు చెప్పారు కదా, సో అదేవిధంగా మీరు కూడా తీసుకోండి, మీరు కూడా చరిత్ర తెలుసుకోండి. నాట్ ఇండియన్ చరిత్ర, కొంచెం ఫ్యామిలీ చరిత్ర కూడా తెలుసుకోండి, సమాధానం తెలుస్తుంది. ఐ హోప్ అండర్స్టాండ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ నేను చదవాల్సిన పని లేదు, ఎందుకంటే నేను చదివిన తర్వాతే ఆల్రెడీ నేను మాట్లాడుతున్నాను. సో ముందు మంచి వీడియోస్తో అయితే వస్తాం. బాయ్.